మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో డిసెంబర్ మాసంలో ఓడగొడతా అని చెప్పి తక్షణమే జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ 25 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడిగా, జిల్లాలో అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా మంత్రిగా పనిచేసినాం కాబట్టి దీనికి బీఫాములతో సంబంధం ఉండదు. కాబట్టి అనేక మంది, వందల మంది మాతో గతంలో ప్రత్యక్ష పరిచయాలు ఉండి ఇవాళ ఎన్నికలు నిలబడదామన్నా, గెలుస్తామన్నా అని చెప్పి ఇలా అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి, ప్రజల మీద ప్రేమ కలిగి, సమస్యలు పరిష్కరించాలనేటువంటి జ్ఞాస ఉన్నటువంటి యువకులకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వార్డు మెంబరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, గ్రామ పంచాయతీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అన్నిట్లో కూడా పోటీ పెట్టుకొని ప్రజలు మెచ్చినా, ప్రజలు నచ్చినా, ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళకు భారతీయ జనతా పార్టీ గుర్తులు లేకపోయినా, బీఫామ్ లేకపోయినా కూడా మేము సపోర్ట్ చేసి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వార్డు మెంబర్లు, అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తదుపరి మండల సచివాలయాలు లేవు. ఇవాళ 3 అంచెల విధానం ఉంటుంది. అసెంబ్లీలు, పార్లమెంట్లు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రజలతో నేరుగా సంబంధం ఉండేది ఇవాళ స్థానిక సంస్థలకు మాత్రమే ఉంటాయి. నేను 100 సార్లు చెప్పినాం, నా వార్డు మెంబర్కు ఉండే అవగాహన ఇవాళ సర్పంచ్కు ఉండే ఆస్కారం లేదు, నా సర్పంచ్కు ఉండే అవగాహన ఎంపీపీకి ఉండే ఆస్కారం లేదు, ఎంపీపీలకు ఉండే అవగాహన ఇవాళ ఎమ్మెల్యేలకు ఉండే ఆస్కారం లేదు. నిత్యం ప్రజల మధ్యలో ఉండి కరెంటు సమస్య కావచ్చు, మురికి కాలువల సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, కుటుంబాల్లో తలెత్తునటువంటి సామాజిక పరమైన సమస్యలు కావచ్చు, ఏ చిన్న అవసరానికి కూడా ఓ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోవాలన్నా, ఓ ఎంపీడీ ఆఫీస్ తీసుకుపోవాలన్నా, ఓ పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలన్నా, ప్రతి దానికి కూడా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వాళ్ళు వాళ్ళే. కాబట్టి ఇవాళ వాళ్ళకుండే అవగాహన మాకుండే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ డెఫినెట్గా పార్టీకి మూలం ఇవాళ పార్టీ యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు ఏ పార్టీకి అయితే పట్టు ఎక్కువ ఉంటుందో ఆ పార్టీకి భవిష్యత్తు ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలుచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు చాలామంది అనుకున్నట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇంత ఇంపార్టెన్స్ ఇయ్యరు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్కి అంత ఇంపార్టెన్స్ ఇయ్యరు అనేటువంటి మాట తప్పు. ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి పూర్తి స్థాయిలో మా ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏరి కోరి ఒక్కరినే పెట్టుకునే ప్రయత్నం చేస్తాం, ఇవాళ గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. ఆ తదుపరి వచ్చేటువంటి మున్సిపాలిటీ కూడా మాకు 2 ఉన్నాయి. మున్సిపాలిటీలో కూడా ఇవాళ బీఫామ్లు ఉంటాయి, దానికి పార్టీ పరంగా గుర్తులు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే ఇవాళ మేము బూతులలో పటిష్టం చేసుకొని గతంలో ఎట్లయితే గెలుచుకున్నాం, హుజరాబాద్లో, జమ్మిగుంటలో ఎట్లయితే గెలుచుకున్నాం అదే పద్ధతి గెలుచుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మాకు ఇక్కడ 100 పైన గ్రామ పంచాయతీలు ఉన్నాయనుకుంటా, నాకు తెలిసి కొత్తగా మారిన 107 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మెజార్టీ గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో మండల పరిషత్తులు, పూర్తి స్థాయిలో జిల్లా పరిషత్, జిల్లా జడ్పీటీసీలను గెలిపించుకునేటువంటి సత్తా ఇవాళ మాకే ఉంది. అదేవిధంగా కౌన్సిలర్ని కూడా ఇక్కడ 30 మంది కౌన్సిలర్లు, హుజరాబాద్లో 30 మంది కౌన్సిలర్లు, అక్కడ కూడా పూర్తి స్థాయిలో గెలిపించుకోవడం కోసం మేము ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడ్డామో, మా గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసామో, ఈ స్థానిక సంస్థల గెలుపు కోసం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి పనిచేస్తామని చెప్పి మా కార్యకర్తలు కూడా మేము వివరించడం జరుగుతుంది. త్వరలోనే బూతుల వారీగా మా కీ ఓటర్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్షియల్ ఓటర్లు ఉంటారు, అదేవిధంగా మాకున్న బూత్ కమిటీలు ఉంటాయి. అందరితో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల స్ట్రాటజీని త్వరలోనే ఖరారు చేసుకొని
మా యంత్రాంగం అంతా కూడా, మా కార్యకర్తలు, మా నాయకులంతా కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముందుకు కలుతారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.